రాజకీయాల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆత్మవిశ్వాసం. తనమీద తనకు కాన్ఫిడెన్స్ ఎంత ముఖ్యమో అదే స్థాయిలో స్పీడ్ ఉండాలి. రాజకీయాల్లో ఉండాల్సిన మరో ముఖ్య లక్షణం ఏంటో తెలుసా? తనా మనా అనే తేడా లేదు. గెలుస్తామా లేదా అనేది తర్వాత సంగతి. ముందు మనం అనుకున్న పనిని వెంటనే మొదలుపెట్టడం, అందుకు తగ్గట్టు కార్యాచరణను వేగంగా అమల్లోకి తీసుకుని రావటం. ఇలాంటి దూకుడుతో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో, ఇన్ఛార్జీల్లో ఒకరు దూసుకెళ్తున్నారు. వారు ఎవరో తెలుసా? మంత్రి మేడం విడుదల రజని. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గాల్లో మార్పులో భాగంగా గుంటూరు వెస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనే ఇన్ఛార్జీగా ఉన్నారు. అనూహ్యంగా విడతల రజని ఇన్ఛార్జీగా వచ్చారు. కొత్త నియోజకవర్గం ఇచ్చారని మంత్రి రజని ఏమాత్రం అస్సలు ఫీల్ అవ్వలేదు. గుంటూరు పశ్చిమ సీటు టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో, ఎందుకో ఆలస్యం అనుకున్నారు. నిమిషాల్లో మానసికంగా డిసైడ్ అయ్యారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గంటలో ప్రత్యక్షమైపోయారు. గుంటూరులో కాలు పెడుతూనే నేరుగా ఎమ్మెల్యే మద్దాల గిరి ఇంటికి వెళ్లారు. మద్దతు ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చలు అతని వైఖరిని తెలుసుకున్నారు. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని ఒక అంచనాకు వచ్చారు. నెక్స్ట్ వెంటనే కలెక్టర్, ఎస్పీలతో భేటీ అయ్యారు. నియోజకవర్గం గురించి వివరాలు సేకరించారు. పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా అవగాహనకు వచ్చారు మంత్రి రజని. ఇక నియోజకవర్గంలో బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తో టచ్లోకి వెళ్లారు. అందులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. అన్నా, మద్దతు ఇవ్వాలి, పార్టీని గెలిపించాలి అని కోరారు. లేళ్ల అప్పిరెడ్డికి మంత్రి రజనీతో రాజకీయ వైరం అనేది అందరికీ తెలిసిందే. పైకి పార్టీ కోసం అని ఓకే అన్నా వ్యక్తిగత రాజకీయంగా అప్పిరెడ్డి మద్దతు ఇస్తాడో లేదో అనే భయం. దీంతో వెంటనే సెకండ్ క్యాడర్లో బలమైన నేతగా ఉన్న మురళీని టచ్లోకి తీసుకున్నారు. స్వయంగా కలిసి మద్దతును కోరారు. అప్పిరెడ్డి హ్యాండ్ ఇచ్చినా మురళీ సపోర్ట్ దొరుకుతుందనే అంచనాకు వచ్చారు. ఇంతటితో ఆగలేదు. వెంటనే గుంటూరు సిటీలోని వెస్ట్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకున్నారు. డివిజన్ల వారీగా వివరాలు సేకరించారు. ఉన్న సమస్యలు ఏంటి, తక్షణంగా పరిష్కరించాల్సింది ఏంటి, కార్పొరేటర్లకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైన వాటికి హామీలు, మరికొన్నింటికి భరోసా, మరికొన్ని డిమాండ్లకు ఓకే చెప్పారు. కార్పొరేటర్లు అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మంత్రి రజని. జస్ట్ 5 రోజుల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజని తనకంటూ ఓ ముద్ర వేసుకోగలిగారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది నేనే అనే సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఫస్ట్ రౌండ్ మీటింగ్ 5 రోజుల్లో కంప్లీట్ చేసి రజనీ మేడం ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి అనే ఫీల్ గుడ్ ఒపీనియన్ క్రియేట్ చేశారు. అంతేకాదు, మిగతా నియోజకవర్గాల్లోకి వచ్చిన కొత్త ఇన్ఛార్జీలకు మార్గనిర్దేశకమయ్యారు. ఎలా వ్యవహరించాలి, ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయాలి, ఎలాంటి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఎలా పరిచయాలు అవ్వాలి అని మంత్రి రజనీ స్పీడ్, వ్యూహం చూసి జగన్ కూడా అంటున్నారట, చూడండయ్యా చూడండి, ఆడబిడ్డైనా ఎంత స్పీడ్గా ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు అని. ఏదైనా గెలవాలనే కసి, పట్టుదల, పంతం నరనరాన ఉంటే విజయం రాకసస్తుందా ఏంటి? దట్స్ రజనీ అంటున్నారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వైసీపీ నేతలు.